మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎవరైతే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు వాళ్ళ అమ్మా, నాన్న అలా టైప్‌లో మాట్లాడాడు. సో ఇదొక మాజీ మంత్రి ఎంతవరకు ఇలాంటి ఒక లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు అసలకి? ఏమండి, మాజీ మంత్రి కాదు, ఏ ఒక సామాన్య వ్యక్తి అవ్వచ్చు, వాళ్ళు ఇంకా ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఒక పదవి, ఒక మనకు విలువలు, మనకు తల్లి పిల్లలు మనకి అందరికీ ఉంటారు. ఏ రోజు కూడా మనం మాట్లాడేటప్పుడు మాట అదుపులో ఉండాలి. కొన్ని పొరపాటు దొరికినప్పుడు ఇమీడియట్గా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఒక 4 సార్లు సీఎం, ఒక దేశానికి అత్యున్నతంగా కీలక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడేటప్పుడు కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారి కోసం కొంతమంది నాయకుల కోసం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకి ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నారు. ప్రాణం పెట్టే అభిమానులు అంటే కొన్ని చేయి దాటిపోతాయి. ఒకవేళ ఏమైనా వ్యాఖ్యలు చేస్తే కూడా ఆ వ్యాఖ్యలకి వాళ్ళ చేతుల్లో ఉండదు. అది అభిమానులు అంటే ప్రాణం పెట్టేసే అభిమానులు ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం కానీ, మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు ఏమైనా చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది. అంటే అలా కొంతమంది నాయకులు ఉన్నారు. దానికోసం మనం అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీరు మాట్లాడే మాటల్లో అంబటి రాంబాబు గారు చాలా తప్పు మాట్లాడారు. దాన్ని 100% బేషత్తుగా క్షమాపణ చెప్పాలా. ఈజ్ పార్టీ కూడా బేషత్తుగా క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే పార్టీ ఎందుకు బేషత్తుగా క్షమాపణ చెప్పాలంటే ఆ వర్డ్స్ ఈజ్ రాంగ్. పార్టీకి ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఈజ్ పార్టీ నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ దాని మీద ఖండన అనేది వదలాలి. ఇది ఒకటి. ఇది బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు, అమర్నాథ్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, సుచరిత గారు అవ్వచ్చు, మేబీ ఎనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు ఇమ్మీడియట్లీ దీన్ని ఖండించవలసిన బాధ్యత, రెస్పాన్స్ ఉంటుంది. అలాగ అనకూడదు, అలాగ మాట్లాడకూడదు, ఇది తప్పు అని ఒక ఖండన వచ్చిన తర్వాత ఆయన మీద జరిగిన దాడి 100% తప్పు. ఇప్పుడు ఇది ఎంత తప్పో అది కూడా అంతే తప్పు. నువ్వు భార్య పిల్లల్ని ఇంట్లో పెట్టి, పిల్లలందరూ ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, అంతమంది ఉన్నారు, ఎంతమంది మీద నువ్వు నిప్పు పెట్టావంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉందా లేదా? రాష్ట్రంలో రావణ కాష్టం అయిపోతుందా? రేపు ఉదయం రాష్ట్రంలో పోలీసులు చేయి దాటిపోయిందా? పారామిలిటరీ రావాలా? పారామిలిటరీ రాష్ట్రపతి పాలన రావాలా? ఆ పరిస్థితికి నేను టీడీపీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది రాంగ్. ప్రాణానికి ప్రాణం, మనిషి తీసేస్తే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఉండవు, రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు, రాష్ట్రంలో అమరావతి ఉండదు, రాష్ట్రంలో పోలవరం ఉండదు. ప్రాణం పోతూ ఉంటుంది, ప్రాణం వస్తూ ఉంటుంది. మీరు ఆలు కొట్టుకొని మీరు కొట్టుకొని ఆలు కొట్టుకొని ఏం సాధిస్తున్నారు అని అడుగుతా. నిన్న 100% వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన వ్యాఖ్యలకు ఖండించవలసిన బాధ్యత ఎంత ఉందో, చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ గారు కూడా, బీజేపీ వాళ్ళు కూడా, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న జరిగిన రావణ కాష్టానికి 100% ఖండించవలసిన బాధ్యత ఉంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళు అరెస్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే, నేను చాలా క్లియర్గా ఎందుకు చెప్తుంటే, రేపు రాబోయే పరిశ్రమల పరిస్థితి ఏంటి, రేపు రాబోయే పెట్టుబడుల పరిస్థితి ఏంటి, రేపు రాబోయే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నిప్పులు పెట్టేస్తే, ఎవరికి వాళ్ళు చంపేస్తే, ఎవరికి వాళ్ళు రావణ కాష్టం చేసేస్తే, రేపు వాళ్ళ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు అదే పరిస్థితి చేస్తే, మీరు అదే పరిస్థితి చేస్తే, రేపు ఆంధ్రప్రదేశ్ అనే గవర్నమెంట్లో మనకు అప్పుడు పలానప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అని ఉండేదని చెప్పుకుంటామా? ఇదొక్కసారి పెద్ద మనసు మీరు ఆలోచించండి. రాజకీయ నాయకులందరూ, మేధావులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. డెవలపింగ్ కోరుకుంటున్నామా? తప్పు జరిగింది, తప్పుకు ప్రాణానికి ప్రాణమే సమాధానం అనుకుంటే డెవలపింగ్ ఉండదు. ఒకప్పుడు రాయలసీమలో మన టోటల్గా ప్రాక్షన్ ఉండేదంట, ఒకప్పుడు అలాగని అనేవారు. మరి ఈరోజు రాయలసీమలో రత్నాల సీమ, ఈరోజు రాయలసీమలో చక్కగా అందరూ అన్నదమ్ములుగా ఉంటున్నారు. మళ్ళీ అది కోరుకుంటున్నామా మనం? ఆ రౌడీజం కోరుకుంటున్నావా? పల్నాడు రౌడీజం కోరుకుంటున్నావా? గుంటూరు రౌడీజం కోరుకుంటున్నావా? మొత్తం రావణకాష్టం చేద్దాం అనుకుంటున్నావా? పరిశ్రమలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలనుకుంటున్నావా? పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించాలి, సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించాలి. రేపు తప్పు చేసిన వాడిని చట్టం ప్రకారం దండించాలి. న్యాయం ఉంది, చట్టం ఉంది, మనకంటూ లా ఉంది, మనకంటూ రాజ్యాంగం ఉంది. అవన్నీ మనం ఆలోచించకుండా మరి ఈరోజు పోలీస్ స్టేషన్లు ఎందుకు, మన కోర్టులు ఎందుకు? మీకు మీరే కొట్టేసుకొని తప్పు మాట్లాడింది వాస్తవం. అభిమానులు ప్రాణం పెట్టుకున్న ఒక నాయకుడి మీద అన్నందుకు 100%
తిరగబడ్డ ఇంటి మీద దాడి కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ పోలీసులకు లేదా అని అడుగుతున్నా. ఆ జిల్లా ఎస్పీకి కాపాడలేకపోయాడా అని అడుగుతున్నా. ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? ఆఫీస్ తగలెట్టారు, ఇల్లు తగలెట్టారు. చెయ్యి దాటిపోవడానికి మీ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ లేదా, మ్యాన్ పవర్ లేదా? ప్రజలు ఎంతమంది ఉన్నారు, మన దగ్గర మ్యాన్ పవర్ ఎంత ఉంది, మనం ఎందుకు చేతులెత్తేసాం? ఇది కావాలని చేశారని కొంతమంది అంటున్నారు. అవును, ఇది చంపడానికే చేశారు అంటున్నారు, హత్యా ప్రయత్నం అంటున్నారు. అంటే మనం ఇప్పుడు లా ఎంత నమ్ముతామో, చట్టాన్ని ఎంతమంది గౌరవిస్తామో, మనం రేపు డెవలపింగ్ కూడా అంతే గౌరవిస్తాం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇస్ డెవలపింగ్, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇస్ రెస్పాన్సిబిలిటీ, చంద్రబాబు నాయుడు అంటే గౌరవం, పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం. వాళ్ళు రాత్రనక పొగడానికి కష్టపడి దావుస్ ఎక్కడెక్కడో వెళ్ళి పెట్టుబడులు రండి, పెట్టుబడులు పెట్టండి అంటే పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తూ ఉంటే, ఈరోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, మా పిల్లలకు ఉద్యోగం రావాలని ఆనందం ఉంటే, మాలాంటి వాళ్ళని తెలంగాణలో ఉన్నవాళ్ళు మేము ఎప్పుడో హైదరాబాద్ వైజాగ్ నుంచి వచ్చాం. మేము అందరం కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి, మేము కాదు కొన్ని వందల వేల మంది పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళి మా రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం, మా రాష్ట్రాన్ని అభివృద్ధి పొందుదాం అని చెప్పి పరిశ్రమ తీసుకొద్దాం అంటే ఆ పెట్టుబడులు బ్లాక్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం పెట్టుబడులు అభివృద్ధి కావాలని కోరుకుంటామా, ఆ రావణ కాష్టం కావాలని కోరుకుంటామా? దాన్ని ఖండించవలసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాధ్యత ఉంది, ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి రెస్పాన్సిబిలిటీ, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కేసు రావట్లేదు, 100% తప్పు. అలాగని మొత్తం చోట్లగా అంబటి రాంబాబు గారి మీద చేసిన నిన్న దాడి రాష్ట్రానికి మనకి నాశనం చేయడానికి వస్తుంది. కర్రలతో దాడి, బాంబులతో దాడి, ఇంక వీటితో దాడి అనేది పక్కన పెడితే మనం ఎంత దాకా వెళ్ళిపోతుందంటే, రేపు ఉదయాన్ని ఇంకొక వ్యక్తి మాట్లాడితే రోడ్డు మీద, నడి రోడ్డు మీద చంపేస్తారా, అమ్మో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండలేమా అన్నంత పరిస్థితి నిన్న వచ్చింది. ఇది జనాల్లో మాట. ఆ జనాల్లో భయం వచ్చింది, కోపం వచ్చింది. వైసీపీ మీద కోపం వచ్చింది, కానీ అదే టైం టీడీపీ మీద కోపం వచ్చింది. ఓకే, వైసీపీ మీద కోపం, టీడీపీ మీద ప్రేమ రావాలి. వీళ్ళు చేసిన దానికి టీడీపీ మీద కూడా కోపం వచ్చింది. అంటే రేపు రాష్ట్రంలో మనం ఉంటే, రేపు రాష్ట్రంలో మనం చచ్చిపోతామా? మనల్ని చంపేస్తారా? ఇదా మనం అంటే? లాండ్ ఆర్డర్ లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ లేదా? చట్టాలు న్యాయాలు లేవా ఇక్కడ అన్న పరిస్థితి వచ్చింది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అంబటి రాంబాబు గారు ఏమంటున్నారు, లేదు నేను చంద్రబాబు గారిని అనలేదు, నేను నా మీద దాడి చేసిన వాళ్ళని మాత్రమే అన్నానని రికార్డెడ్గా ఉంది. దాంట్లో అన్నాడు, ఒప్పుకోవాలి, తప్పదు. దాన్ని మనం సమర్థించడానికి లేదండి. అది ఎవ్వరు కూడా సమర్థించడం, ఒక నాయకుడిని ఆ మాట అనడం తప్పు. అది నేను మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా కూడా తప్పే అని ఒప్పుకుంటాను. నేను ఎవరినన్నా కూడా నాయకుడిని, ఇప్పుడు నీకు వ్యక్తిగతంగా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడు, పార్టీకి ఇష్యూస్ బేస్డ్ మాట్లాడు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. అది 100%. అభిమానులు కూడా మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ, అభిమానులు నాయకుడు చెయ్యి దాటిపోతారు. అభిమానం ఏంటంటే ప్రాణం పెట్టే అభిమానులు ఉంటారు, నాయకుడు చెయ్యి దాటిపోతారు. ఆ చెయ్యి దాటిపోతేనే రావణ కష్టం అవుతుంది, ఆ చెయ్యి దాటిపోతే ప్రాణాలు పోతాయి, ఆ చెయ్యి దాటిపోతే మన రాష్ట్రం అనేది ఒక అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఆ చెయ్యి దాటే పరిస్థితి మనం తేకూడదు, ప్రతిపక్షం తేకూడదు. అభివృద్ధి కోసం ప్రతిపక్షం చూడాలి, మొత్తం అభివృద్ధి జయంగా అధికార పక్షం చూడాలి. మంచి కోసం చెయ్యండి, చెడు కోసం చెయ్యొద్దు. నాయకులు కూడా దయచేసి నేను టీడీపీ నాయకులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నిన్న చాలామందిని చూశాను, మాట్లాడారు, చూశాను, అన్నీ చూశాను. కానీ అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక ప్రతినిధి, మీరు ఒక ఎమ్మెల్యే ఈజ్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు ఒక భాగస్వాములు, గవర్నమెంట్లో భాగస్వాములు. నాట్ ఓన్లీ ఈజ్ ఎ పార్టీ, అంటే మీరు గవర్నమెంట్ నడుపుతున్నారు. రేపు గవర్నమెంట్లో ఏమైనా జరిగితే కూడా ఆ రెస్పాన్సిబిలిటీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా హోమ్ మినిస్టర్ గారికి, అక్కడ ఉన్న మినిస్టర్లకి, అక్కడున్న వాళ్ళకి. వసంతశేఖర్ సుభాష్ గారు ఉన్నారు, ఆయన ఏం మాట్లాడుతుంటే ఆయనకే తెలియట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా కొంచెం నోరు అడుపులో ఆయన కూడా పెట్టుకోవాలి. ఎదుటివాడు తప్పు చేశాడని మనం తప్పు చేయకూడదు. మీరు ఇక్కడ కేసీఆర్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాళ్ళు రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు తప్పు. అంటే నేనేమంటే, ఏ నాయకుడిని కూడా మీరు ఎవరు కూడా మాట్లాడకూడదు. అది ఏ నాయకుడిని కూడా తప్పది. ఆయన కేసీఆర్ గారు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఉద్యమ నాయకుడు. అలా ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు. ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ పార్టీ కంటే అక్కడ గవర్నమెంట్. సవిత గారు ఉన్నారు. ఎనీ మినిస్టర్స్ ఈజ్ అ గవర్నమెంట్ రన్నింగ్. రేపు ఉదయం చెడు జరిగితే కూడా ఈజ్ అ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే కూడా గవర్నమెంట్ని అంటారు. పార్టీ కంటే గవర్నమెంట్ ఉంటుంది, ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఇప్పుడు డీజీపీ ఈజ్ అ ఫెయిల్,
అంటే ఎస్పీ ఇస్ ఫెయిల్, లాండ్ ఆర్డర్ ఇస్ ఫెయిల్. అనుకోకుండా ఏమైనా నిన్న కానీ ఒక ఘటన ఎవరైనా 2-3 చనిపోయి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? రాష్ట్రానికి ఎవరు దీని బాధ్యత? ఏ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది? మీరందరూ కలిపి మీ గవర్నమెంటే రివర్స్ అయిపోతే, మీ గవర్నమెంట్లో ఉన్న నాయకులు, హోమ్ మినిస్టర్ గారు అందరూ రివర్స్ అయిపోయి కొట్టేయండి చంపేయండి అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? తప్పు చేశాడు, కానీ మన దాంట్లో మన గవర్నమెంట్లో చట్టం ఉంది. చట్టాన్ని గౌరవించాలి, న్యాయాన్ని గౌరవించాలి, లా గౌరవించాలి. లాని గౌరవించి కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, ఇస్ రైట్. కానీ కార్యకర్తలు నివారించవలసిన బాధ్యత, మనం అక్కడ అవనకాష్టం అవ్వకుండా, మన అక్కడ గొడవలు అవ్వకుండా, అల్లర్లు అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత లాండ్ ఆర్డర్ మీద ఉంది. లాండ్ ఆర్డర్ చేయి దాడితే పారామిలిటరీని పిలుస్తాం, పారామిలిటరీని పిలిస్తే మొత్తం సిఆర్పిఎస్ని పిలుస్తాం. సిఆర్పిఎస్ నిఘా విభాగం ఉంది, మనకంటూ నిఘా విభాగం ఉంది, ఇంటెలిజెన్స్ విభాగం ఉంది. ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే, మన రాష్ట్రంకి అభివృద్ధి జరగాలంటే ఇలాంటి రావణకాష్టం జరగకూడదు. మన రాష్ట్రానికి అమరావతి రావాలంటే ఇలాంటి రావణకాష్టం జరగకూడదు. మాట్లాడిన మాటలు తప్పే, దాన్ని వైసీపీలు ఖండించాల్సిన మాట తప్పే, కంపల్సరీ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగని మనం తప్పు చేయకూడదు. కనుక పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. రియాక్ట్ అవ్వలేదు అంటే అవ్వాలి. అవ్వకపోతే రేపేమవుతుందంటే వాళ్ళ మీద యాంటీ అది సానుభూతిగా మారుతుంది అక్కడ. మీరు ఇప్పుడు ఎందుకంటే వైసీపీకి అమ్మో ఇంత తగలెట్టేశారంటే రేపు పొద్దున ఏమైనా చూస్తే రాష్ట్రం అంతా తగలడిపోతుందా అన్నంత రేంజ్కి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది మాట్లాడుకోవడం వాస్తవం, ఇది నిజం. మీరు నిజాల్లోకి వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న మనుషులు చెప్తే మాట వినకండి దయచేసి. ఎందుకంటే రెస్పెక్ట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే, అండ్ రెస్పెక్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ రెస్పెక్ట్ అండ్ లోకేష్ గారు. ప్లీజ్, అండ్ డెవలపింగ్ ఈజ్ అ వెరీ గుడ్ డెవలపింగ్ అండ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ బాగా చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. దిష్టిలా తీసేసి మనం వెళ్తూ ఉండాలి. ఇలాంటిది ఎప్పుడు కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అది ఎంకరేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చేయరు, ఏ రోజు కూడా మాట్లాడరు. కానీ ఆయన మీద మాట్లాడిన మాటలు ఎప్పటికీ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. వైసీపీ వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే మాట్లాడిన మాటలకి మేము క్షమాపణ చెప్తున్నాం అని ఒక మాట చెప్పుంటే, ఆ మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్తే బాగుండేది. అట్లా చెప్పకుండా ఉన్నది వాళ్ళ తప్పు. ఆ మాట ఆవేశం కట్టలు దించి ఇల్లు తగలెట్టేదాకా రావడం అనేది వీళ్ళ తప్పు. కనుక రాష్ట్రాన్ని కాపాడండి, శాంతి భద్రతలు కాపాడండి, అభివృద్ధి పదంలో నడిపించండి, అమరావతి పూర్తి చేయండి, పోలవరం పూర్తి చేయండి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఖండించండి. మీరు కూడా ఆయన మీద మాటలను ఖండించి లా ప్రకారం, చట్టం ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొని బాగుంటే ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ ముందుకెళ్తుంది. లేదు అనుకుంటే ప్రజలు భయభ్రాంతులు ఉన్నారు. పెట్టుబడులు పెడితే, రేపు ఉదయం పెడితే ఎక్కడెక్కడి నుంచి మా పిల్లలు వస్తే మా జీవితాలు ఏంటి, మా లైఫ్ ఏంటి? మేము చంద్రబాబు గారిని నమ్మి ఓటేసాం, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేసాం, మా పరిస్థితి ఇదే. మీరు కొట్టుకుంటూ ఉంటే ఇది డెవలపింగ్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక భయంతో ఉన్నారు. కాబట్టి ఆ భయాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత, ఆలోచన పెద్దలందరి మీద ఉంది. కాబట్టి దయచేసి అభివృద్ధి పదంలోకి వెళ్దాం, ఈ గొడవలకు స్వస్తి చెప్దాం, అలాగే కక్ష కార్యాలకు స్వస్తి చెప్దాం. ప్రతిపక్షం సపోర్ట్ అండ్ అధికార పక్షం సపోర్ట్తో ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ కంట్రీస్ నెంబర్ 1 కంట్రీకి వెళ్దాం, నెంబర్ 1 స్టేట్కి వెళ్దాం. దయచేసి సపోర్ట్ చేయమని చెప్తే రిక్వెస్ట్ నట్టుకుమార్. సో ఇది మొత్తంగా నట్టికుమార్ గారు ఇద్దరి తప్పు ఉంది. అటు నుంచి వైసీపీ వాళ్ళది, ఇటు టీడీపీ వాళ్ళది, ఇద్దరిది కూడా తప్పు ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక అట్లీస్ట్ అటు ఇటు అయితే మాత్రం 2-3 ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి అని కూడా నట్టికుమార్ గారు అయితే చెప్తున్నారు. సో ఇది మొత్తంగా ఏపీ ఇష్యూస్ మీద ఆయన మాట్లాడినట్టు మాటలు. డెఫినెట్గా మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ కానీ ఇంకేదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.